చంద్రబాబు గారికి ఆర్కే గారు సలహా ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్కి ఓవర్ ఇదైపోతుంది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముందు పెట్టి నడిపించాల్సి వస్తుంది, ఇప్పుడు నడిపించే ప్లాన్ చేస్తుంది, మేల్కోవాలి. అదే సందర్భంలో ఇంకా కఠినంగా వ్యవహరించాలి రాజకీయాల్లో అన్నట్టు. వాస్తవంగా రాజగురువు కావాలనుకుంటున్నారు ఆర్కే గారు, అవడంలో తప్పేం లేదు. కాకపోతే ఒకప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారు మాట్లాడి వచ్చి అది చేసేవాడు. ఆ స్థాయి నాలెడ్జ్ ఆర్కే గారి దగ్గర ఉంటే చంద్రబాబు గారు కూడా వెళ్తారు, బాబు గారు మళ్ళీ ఆర్కే గారి దగ్గరికి కూడా వెళ్తారు. రామోజీరావు గారు అన్ని విషయాల్లో ఏలుపెట్టేవాడు కాదు. ఏదైతే ముఖ్యమైనది భవిష్యత్తులో అటు పార్టీకి పనికొచ్చి, చంద్రబాబు ఇమేజ్కి పనికొచ్చి, డెవలప్మెంట్కి పనికొచ్చే సలహాలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఆయనంటే చనిపోయిన రోజును కూడా మృతదేహానికి సంబంధించి ఏదైతే అంత్యక్రియల కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేశారు. అది ఆయన అంతటి డెప్త్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆర్కే గారి నాలెడ్జ్ కాబట్టి రామోజీరావు గారితో పోల్చుకోదగినటువంటి కాన్సెప్ట్ కాదు. రెండవది, ఒక పార్టీ కార్యకర్తలాగా రామోజీరావు గారు ఎప్పుడూ వ్యవహరించాల, పార్టీకి సలహాదారుగా వ్యవహరించారు. పార్టీ కార్యకర్త, కట్టర్ కార్యకర్త కంటే దారుణంగా ఆలోచించి వాడినేసేయి, ఈయన్నేసేయి, ఆడిని ఎందుకు వదిలేస్తున్నాం, ఈయన్ని ఎందుకు వదిలేస్తున్నాం, కక్ష ఇచ్చేసుకో, జగన్ గారిని ఏదో ఒకటి చేసేసి, ఇట్లాంటి ఎడిటోరియల్ కాలంలో రాసి ఎప్పుడన్నా రామోజీరావు గారు శాంత డిగ్రేడ్ అయ్యాడా? ఆయన ఎలక్షన్స్ అప్పుడు అవసరమైనంత వరకు సహకరిస్తాడు, మిగతా టైంలో మళ్ళీ న్యూట్రల్ అనేటటువంటిది. విపక్షాల దృష్టిలో ముసుగు, అదే సందర్భంలో సాధారణ జనం దృష్టిలో అవసరం, బాధ్యతగా ఉన్నాడు అన్నటువంటిది. ఇక్కడ మనం అట్లా కాదు. తెలుగుదేశం వాళ్ళు కూడా చదవడానికి సిగ్గుపడేంత, భయపడేంతటి నెగిటివ్గా వార్తలు ఏది ప్రతిపక్షాల మీద. అదే సందర్భంలో అంటే మన పార్టీ కోసం విపరీతమైనటువంటి ప్రేమను వలకబోస్తూ వాస్తవంగా కార్యకర్తల్ని పక్కదావ తప్పుదావ పట్టిస్తున్నారు. బాబు గారు అద్భుతాలు చేసే వాటిని దాన్ని ఎక్స్పోజ్ చేయడం మానేసి బాబు గారికి ఏం చేయాలో చెప్పే ఉద్దేశంతో బాబు గారికి చేత కాదన్నటువంటి రూట్లో ప్రచారం చేసుకెళ్తున్నారు. నారా లోకేష్కి ఏ ప్రాబ్లము లేదు, వెల్ సెటిల్డ్ ఆయన, ఇంకా జాగ్రత్తగా డెవలప్ చేసుకెళ్తున్నాడు. పార్టీలో ఎవరితో ఎలా నడపాలి, ఏం చేయాలి అన్నటువంటిది పర్ఫెక్ట్గా చేసుకెళ్తున్నాడు. ఆయన దగ్గర మెప్పు కోసం రాసుకొచ్చినటువంటి ఎడిటోరియల్ లాగానే కనబడుతోంది.